వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటామన్నారు బీఆర్ఎస్ నాయకులు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామన్నారు. పేదల ఇండ్లను కూల్చడం ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ గాడి తప్పిందని ఆరోపించారు. హైదరాబాద్లో మూసీ నది పక్కన గాంధీ విగ్రహం పేరుతో పేదల ఇండ్లను సర్కారు తొలగించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇండ్లు కూల్చివేయడమేనా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితుల కోసం సుప్రీంకోర్టు వరకైనా వెళ్తామన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపై దాడి చేయటం అమానుషమని ఫైర్ అయ్యారు. అక్రమ కూల్చివేతల గురించి శాసనసభ మండలిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు కేటీఆర్. అర్ధరాత్రి వచ్చి దొంగల్లాగా ఎందుకు ఇళ్ల మీద పడ్డారు? ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఎందుకు మీకు కోర్టుకు పోయే అవకాశం ఇవ్వలేదు? గతంలో కోర్టు మీకు ఆర్డర్లు ఇచ్చింది కదా, కోర్టు మీకు ఆర్డర్లు ఇచ్చింది. మీకు పట్టాలు లేకపోతే కోర్టు ఆర్డర్లు ఇస్తుందా? మీ వాదనలో న్యాయం లేకపోతే కోర్టు ఆర్డర్లు ఉంటాయా? మీకు న్యాయపరంగా పోరాటం చేయడానికి కూడా మీరు రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోవద్దు, ఎవరు ఖర్చు పెట్టొద్దు. మేం పెడతాం. పార్టీ పరంగానే న్యాయ పోరాటం మీ తరఫున మేం చేస్తాం. తప్పకుండా మీకు న్యాయం లభించేదాకా మీతో ఉంటాము, కలిసి కొట్లాడతాం. కానీ మీరు ఐకమత్యంగా ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని ఆరోపించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. 2.5 ప్రజలను గోసపెట్టడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు హరీష్ రావు. కార్యాలయంలో అధికారులు సిబ్బంది ఎవరూ లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సమస్యలతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మేము ధరణిని ఏదో బంగాళాఖాతంలో కలిపినాము, భూభారత్ తెచ్చినాము, ఉద్ధరిస్తాము, ఇక ఇంత గొప్పగా మేము చేసినాము అని చెప్పి మాటలు కోటలు దాటినాయి, చేతలు మాత్రం గడప దాటడం లేదు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఎల్ఓపి రాహుల్ గాంధీకి లేఖ రాశారు. హైదరాబాద్లో మూసీ నది తీరాన గాంధీ విగ్రహం నిర్మించే పేరుతో ఇండ్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. మూసీ సుందరీకరణ అనేది కేవలం ఒక సాకు మాత్రమే అని, విలువైన భూములను అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్ర ఉందని ప్రజలు అనుమానిస్తున్నారని రాహుల్కు రాసిన లేఖలో తెలిపారు దాసోజు. రాష్ట్రంలో పిన్న వయస్కులైన మున్సిపల్ కార్పొరేట్ గోవాడ గుణచరిత్ను కేటీఆర్ అభినందించారు. కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 39వ డివిజన్ నుంచి రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచారు గుణ. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేటీఆర్ను కలిసిన సందర్భంగా గుణను పరిచయం చేశారు.